శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి జూలై 1 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి ముందుగా మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరీ తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు. అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రము చివరి వరకు దాని పనైనా కానీ అంతే, కార్యక్రమమైనా కానీ అంతేనండి. రేపటి రోజు నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి మంచి అవకాశాలు అయితే వరంగా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి చాలా మంచి అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి కోపాన్ని కూడా పెంచుకునేవారనే చెప్పుకోవాలి. మరి ఆవిడ ఎవరు? ఇలా మీకు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా తెలుసుకోండి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు రేపు చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి అలాగే కోపభావంతో కనిపిస్తారు. కానీ చాలా మంచి హృదయులు. అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తే అనుకుంటారండి, ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు. ఎంతగా అంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా వీళ్ళు చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కానీ పక్కన వారిని అడిగైనా సరే ఆ సహాయాన్ని ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారు. ఇక మీకు ఉన్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా మీకు తెలిసేటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మీ సన్నిహితుల ద్వారా కావచ్చు, మీ శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, లేదంటే మీ బంధుమిత్రుల వర్గం ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఏంటంటే మీకంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి ఒక విషయాన్ని కూడా మీకు రేపటి రోజున వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇందుకీ ఆ విషయం ఎవరు? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇంతగా డౌన్ చేస్తున్నారు? వాళ్ళ వల్ల మీకు జరిగేది ఏమిటి? ఎందుకు మీ మీద అంత పగబట్టున్నారు అనేది వివరంగా తెలుసుకోండి. ఇందుకీ వాళ్ళు ఎందుకు మీ మీద ఇంత ప్రయోగం చూపిస్తున్నారు? ఇందువల్ల చేయటం వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనము అనే సూచనలు కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇందుకీ కుంభరాశి వారి జీవితంలో ఆ స్త్రీ ఎందుకు తనదన గండాలుగా తన మీద ఎందుకు ఇంత నిందలు నిరూపణలు వేస్తుంది, ఎందువలన కుంభరాశి వారి మీద ఇంత పగబట్టుందో కూడా స్పష్టంగా తెలుసుకోండి. ఇందుకీ తను కుంభరాశి వారి మీద ఇంత పగబడ్డానికి కారకులు ఎవరు? ఇంతకీ ఆ స్త్రీ మీకేమవుతుంది? ఆ స్త్రీ ద్వారా మీకు ఎలాంటి ఆపదలు కలగబోతున్నాయి అనేది కూడా తెలుసుకోండి. ఎందువల్ల అంటే మాత్రము ఈ కుంభరాశి వారి జీవితంలో అనేక అంటే మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి. ఇంతకీ కుంభరాశి వారి సభ్యులు రకరకాలుగా అయితే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు ఒక పాజిటివ్స్ అనేది రేపటి రోజున మీలో తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. ఈ వ్యక్తులందరూ కూడా అయితే కొంతమంది వ్యక్తులు కూడా మీకు సలహాలు, సూచనలు తెలియజేయటము, మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. రేపటి రోజున ఇక మీ ఆలోచన విధానంతో చాలా గొప్ప గొప్ప పనులు కూడా మీరు ఎంచుకుంటారు. ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుండి ఆలోచించిన అటువంటి పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి. అయితే ఇంకా చెప్పాలంటే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడుతూ మీరు ఆ టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులను పని కాకుండా జరిగిపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉంది కదా. అది ఏదో ఏర్పడినట్టు భయం. ఈ భయం కూడా రేపటి రోజున మీకు పూర్తిగా తొలగిపోతుంది. మీ కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయోభిలాషుల సూచనల వల్ల మీ మంచి కోరి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజున. అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా కానీ ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని కోసం, నా కోసం కదా వీరు మనకు ఒక మాట చెప్పింది అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతో మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుంది.
మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే. మరి ఇలా రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైతే ఓ సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలిగితే మీకు వెనుకబాటులో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. అలాగే పనుల్లో మంచి విజయం అయితే కనిపిస్తుంది. ఇక చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీ పనిలో చాలా బిజీగా గడుపుతారు. అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క రాశివారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గటికులు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదండి, పూర్తయ్యేంతవరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టరు. ఎంతకైనా కానీ వెళ్తారని చెప్పుకోవాలి. స్నేహితులతో కూడా ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీరు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడు కూడా వెలువరిస్తూ ఉంటుంది. అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో మీకు కొన్ని భయంకరమైన నిజాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలు నిండిపోయి ఉండాలని చెప్పి ఎక్కడా లేదు, మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కుదరనటువంటి పని. అంటే ఒక్కోసారి ఒక్కో విధమైన విచిత్రమైన పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయాల్సింది తప్పదు. కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్లుగా అయితే అనుకూలంగా ఉండవండి. అలా అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చినటువంటి కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి. మూర్ఖులకు కూడా ఇప్పటి కలియుగంలో అంటే వ్యాపార లావాదేవీలు సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్య పాలటం కావచ్చు, ఏదైనా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు, ఇలా ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు, ఈ విషయాల్లో భయంకరమైనటువంటి ఒక చేదు నిజమైతే మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. నిరాశపరచకండి. ఆ విషయం అయితే కానీ ఒత్తిడికి గురి కాకండి. ఇక ఆ విషయం కూడా ఎవరైనా కానీ ఒక మహిళ ద్వారా అయితే మీకు తెలుస్తుంది. ఆ గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలమైన సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు. కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి చేయవలసిందల్లా కూడా మీ పని మీరు నిత్యం కూడా చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. అన్నీ కూడా ప్రతికూలమైన సమయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్తారు. అయితే మీకైతే భగవంతుని యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటాయి. కాబట్టి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద పూర్తిగా భారం వేసేసి భగవంతుని అర్పించేసి మీ పనులను మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడతారని చెప్పుకోవచ్చండి. ఇంకైతే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగబట్టిందని చెప్పుకున్నాం కదండి. ఆ మహిళ ద్వారా మీరు ఏంటంటే కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటారు. అలాగే కాస్త ఒత్తిడికి కూడా గురవుతారు. అలాగే ఆ స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపానికి కూడా మీపై రావచ్చండి. అంటే మీకు ఆ వ్యక్తి కావచ్చు, లేదంటే మీకు కుటుంబ వ్యక్తి కావచ్చు, తెలియనటువంటి వ్యక్తి కావచ్చు, చెప్పాలంటే మీ యొక్క మంచి కోరినటువంటి చాలా రోజుల నుండి మీ నుంచి కోరదు, మీతో సన్నిహితంగా ఉంటూ నటిస్తూ కొంచెం మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవకాశం అనేది కనిపిస్తుంది. ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మీ కోపంలో వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, కొంచెం ముందు రోజుల్లో ఏదైనా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె మీపై పగబట్టింది. కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలన్నటువంటి విధంగా చూస్తుంది. కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది మీరు ఆమె కల్పించకుండా మీరు కూడా ఎక్కువగా కోపడకుండా మృదు స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవడం అలాంటివి చేసుకోండి. ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేలోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం బలపడుతుంది. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. కొన్ని ఆలోచనలు మనం మనసును తినేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి మాటలు మాట్లాడుకోవడము, దైవారాధన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడము, అలాగే భగవంతుని సేవలో గడుపుతూ ఉండటము, ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు దాన ధర్మాలు చేయటము, సంఘ సేవలు చేస్తే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడుతుందండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే ఇంకా రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు అయితే చూస్తారు, లాభాలను కూడా పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైన వాతావరణం రేపటి రోజున మీ జీవితంలో రాసిపెట్టింది. అలాగే
మీరు రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన చేసుకోండి. అంటే దైవారాధనే చేసుకోలేము, మేము రేపటి రోజున మా పనిలో మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం దైవనామస్మరణ అయినా సరే చేసుకుంటే ఉంటే సరిపోతుంది. కాబట్టి రేపటి రోజున ఎలాగో మీకు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడికెళ్ళి శ్రీమాత్రే నమః అనేటువంటి మీ యొక్క నామం రేపటి రోజున మీరు కనుక స్మరించినట్లయితే దైవానుగ్రహం మీపై నిండుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అండి, ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెడచెవిన పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను గర్వంగాను వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వమే. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మంచి కోరి ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా వీరు పెడచెవిన పెడితే మేము చేయలా అన్నట్లుగా ఉంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో మూర్ఖంగా గంభీరంగా గర్వంతో ఆలోచించకుండా ఎక్కువగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా మనకు కోపం వచ్చిన ఏదైనా కానీ మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి. మన కోపాన్ని తగ్గించేసుకొని చక్కగా అయితే రేపటి రోజున మీ పనుల్లో మీరు గడుపుతూనే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. మరి తెలిసిన కుంభరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.